ఆయన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాయి. అలా ఇవ్వడం వల్ల ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు పొత్తుగా మారాయి, ఒక కూటమిలా పనిచేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎక్కడో ఒంటరిదైపోయిందన్న భావన మీలో ఉందా? ఎవరు వచ్చినా మేము పోరాడాల్సిందే, పోరాడతాము. జగన్ ఒక్కడే గెలుస్తారు. సో ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి సార్? సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా జగనన్న చూసి ఓటేస్తారు. నెక్స్ట్ నా నిజాయితీని కానీ నా నిబద్ధతని కానీ చూస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 1 మంత్ ఉంది కదా, ఈ 1 మంత్లో కేవలం అంటే 45 ఏళ్ల పైన వాళ్ళే వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు. మిగతా యావత్ యువత ఎవరైతే ఉన్నారో 25 to 45 years ఏజ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు వరకు కానీ నేను తిరిగిన పంచాయతీల్లో కానీ ఎక్కడికైనా ఆయన అనుచరులుగా ఉండేవాళ్ళు కూడా నాతో తిరుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడ కనపలేదు, ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కనపలేదు. మనకి మంచిగా జరుగుతుంది ఆయన వెళ్ళిన దానివల్ల. దివంగత నాయకురాలు డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ గారు తనయుడిగా రాజేష్ పరిచయం. రాజేష్ అంటే ఏంటి అంటే ఏమంటారు? రాజేష్ అంటే నమ్మకము, నిజాయితీ. అది వాళ్ళే చెప్తారు కొద్ది రోజులు పోతే మీకు. అంతే ఖచ్చితంగా మేము మన వ్యక్తిత్వము అన్నీ మనకు నిజాయితీనే మాకు తెలిసింది. మా అమ్మగారు నేర్పించింది, మాకు నిజాయితీగా ఉండటం నేర్పించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసేదే నేర్పించారు. మీ ఇంత 5 సార్లు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి మినిస్టరు, ఒకసారి డిప్యూటీ స్పీకర్గా ఉన్నా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అయినా కానీ ఆమె ఒక సాధారణ వ్యక్తిలాగానే ఉండింది. కాబట్టి అవే మాకు నేర్పించారు. సో అవే ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తాను. ఖచ్చితంగా అమ్మ, అవి నేను ముందుకు తీసుకెళ్తున్నాను ఆల్రెడీ. సార్ టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు పొత్తుగా మారాయి, ఒక కూటమిలా పనిచేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎక్కడో ఒంటరిదైపోయిందన్న భావన మీలో ఉందా, లేకపోతే పోరాడతాం మేము ఎవరొచ్చినా అన్న ధీమాతో ఉన్నారు? ఎవరు వచ్చినా మేము పోరాడాల్సిందే, పోరాడతాము. జగన్ ఒక్కడే గెలుస్తారు. అది నేను మళ్ళీ చెప్పిన డైలాగే ఇది, సింహం సింగిల్గా వస్తుందనేది. అంతేనా? ఖచ్చితంగా 3 పార్టీలు కాదు 5 పార్టీలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా జగన్ ముందు ఓడిపోవటం ఖాయం. సో 5 ఏళ్ళు జగన్ గారి పరిపాలన చూశారు. సో మీరు ఎన్ని మార్కులు ఇవ్వాలనుకుంటున్నారు 100కి? మేము ఖచ్చితంగా 100కి 100 ఇస్తాము. వ్యతిరేకత ఉంది కదా మరి, ప్రభుత్వ వ్యతిరేకత. అది ఎక్కడో ఉందేమో కానీ 100కి 100 మా ప్రజల గుండెల్లో జగన్ అన్న 100కి 100% ఉన్నారు. ఈసారి ఎలాగైనా జగన్ని ఓడిస్తాను అని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. చాలా ఉపన్యాసాల్లో, చాలా సభల్లో కూడా అదే మాట్లాడారు. నిజంగానే ఓడించే సత్తా ఉందంటారు వాళ్ళకి? ఉండుంటే లాస్ట్ టైం కూడా ఇంతకన్నా ఎక్కువ అరిశాడు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు వాళ్ళు. ఈసారి పరిస్థితులు, లెక్కలు అన్నీ మారిపోయాయి కదా. ప్రజల్లో ప్రజలు మారలేదు. ప్రజలు ఇంతకు ముందు కన్నా మన జగనన్న మీద నమ్మకంతో ఉన్నారు. ఆయన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాయి. అలా ఇవ్వడం వల్ల ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది ఎవరు ప్రజలు అంటం లేదు కదమ్మా, మన వాళ్ళు ఎవరో ప్రతిపక్షాలు అంటున్నారు. ఉపాధి కల్పించాలి కదా సార్, అభివృద్ధి వైపు నడకలు వేయాలి. కూడా జరుగుతున్నాయి, ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయి, తిరుపతిలో వచ్చాయి ఫ్యాక్టరీస్, అన్నీ జరుగుతున్నాయి. ఉన్న ఫ్యాక్టరీసే వెళ్ళిపోతున్నాయి సార్. తెలంగాణకు అమరాజా ఫ్యాక్టరీ కావచ్చు, అదంతా ఆంధ్రాలో ఉన్నది తెలంగాణకు వెళ్ళిపోయింది. మళ్ళీ పెట్టడం ఎక్కువ జరుగుతుంది కానీ ఇక్కడ ఉండేదాన్ని తీసేసి వాళ్ళు అక్కడికి వెళ్ళటం లేదు. అమరాజా కూడా ఇక్కడ ఉండేది అట్నే ఉంటుంది ఫ్యాక్టరీ. సో ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి సార్? అదే చెప్పాను కదమ్మా, ఫస్ట్ జగనన్న మాకు సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా జగనన్న చూసి ఓటేస్తారు. నెక్స్ట్ నా నిజాయితీని కానీ నా నిబద్ధతని కానీ చూస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 1 మంత్ ఉంది కదా, ఈ 1 మంత్లో నేను ఇంకా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నన్ను బాగా ఆదరిస్తున్నారు. నీతి నిజాయితీతో మేము ఉంటాం కాబట్టి, మా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిమని అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాలంటీర్లు ప్రభుత్వ పనులు మానేసి పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఓటర్లలో, వీరికే ఓటేయాలి, మా పార్టీకే ఓటేయాలి అని ప్రెషరైజ్ చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. లేదు మా దగ్గర అయితే మేము ఇంతవరకు ఏం మీటింగ్ పెట్టలేదు, మేము వాలంటీర్స్తో కలవలేదు. ఓవరాల్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ఎవరైనా ఒకరిద్దరు నా చేస్తున్నారేమో కానీ ఓవరాల్గా అయితే వాళ్ళు ఆ టయానికి అసలు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళని పక్కన పెడుతుంది కదా. సో ఇప్పుడు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని కాదని మీకు ఇచ్చారు కాబట్టి ఆ వర్గం వాళ్ళు కావచ్చు, ఆ పార్టీ యొక్క నాయకులు కావచ్చు, మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే మీరు మళ్ళీ కొత్తగా టీం సృష్టించుకోవాల్సి వచ్చిందో? కొత్త టీం ఏం లేదు, పాత టీమే నాకు పనిచేస్తున్నారు అందరూ. ఆల్రెడీ వాళ్ళ పంచాయతీలోనే, వాళ్ళ ఊర్లోనే నా దగ్గరికి యూత్ అంతా ఒక 30 మంది వచ్చారు. మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ వస్తున్నారు.
కేవలం అంటే 45 ఏళ్ల పైన వాళ్ళే వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు, మిగతా యావత్ యువత ఎవరైతే ఉన్నారో 25 to 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని చాలా సర్వేలు చెప్తున్నాయి. టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నాయని చెప్తున్నాయి. లేదు, సో మీరు ఇచ్చే సర్వేలు చెప్పండి సార్. మా సర్వేలు కాదు కానీ నేను పర్సనల్గా చూసింది విలేజ్లో కానీ నా దగ్గరికి ఇప్పుడు వరకు ఈ 1 monthలో వచ్చిన వాళ్ళల్లో యూత్ ఎక్కువ ఉన్నారు. విలేజ్లో చాలా వరకు అంటే అందరూ యూత్ అందరూ సిటీస్లో వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నిన్ననే నీకు ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. 30 members వచ్చారు ఒకే విలేజ్, ఒకే పంచాయతీ నుంచి, అదే ఆయన పంచాయతీ నుంచి. అందరూ బిలో 35 లోపల 30 లోపల పిల్లలే వచ్చారు. అంతా జాబ్స్ చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలకు వెళ్ళే వాళ్ళు వచ్చారు. యూజువల్గా చాలా మంది వాళ్ళ సొంత మేనిఫెస్టోస్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో మేనిఫెస్టో ఏంటి సార్? మేనిఫెస్టో ఏం లేదు, ఫస్ట్ శ్రీ సిటీది అది 60% అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అది నేను జగనన్న దాకా తీసుకెళ్ళి అది నేను చేస్తాను. అలాగే సెకండ్ రోడ్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి అక్కడైతే రోడ్స్. ఆ రోడ్స్ని కూడా నేను వచ్చిన ఒక 6 months లోపలే, 1 year లోపలే మిగతా అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాను. లైట్స్ అదేముంది, నేను వచ్చిన 3-4 monthsలోనే కంప్లీట్ చేయగలము. డ్రైనేజెస్ ఇవి కాకుండా టెంపుల్స్ కొన్ని పాడుపడిపోయినాయి అక్కడ. నేను చూశాను కొన్ని టెంపుల్స్, అవి కొన్ని శిథిలావస్థలో కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటికి ఖచ్చితంగా నేను అవన్నీ ముందుకు తీసుకెళ్ళి దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా నేను జీర్ణోద్ధరణ చేస్తాను. నేను సో రాజకీయాల్లో కొంచెం దూకుడు స్వభావం ఉండాలి, మీరు చూస్తే చాలా మృదు స్వభావం ఇలాగా కనిపిస్తున్నారు. అందరు కూడా అదే అంటున్నారు, వెరీ సాఫ్ట్ హార్టెడ్, చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అని. సో రాజకీయాల్లో ఎలా ఈదాలనుకుంటున్నారు? రాజకీయాల్లో కొట్లాడడానికి వాళ్ళు ప్రతిపక్షాలతో కొట్లాడడానికి కావాలేమో కానీ ప్రజలకు సేవ చేయాలంటే దూకుడు అవసరం లేదు. నిబద్ధత, నీతి, నిజాయితీ ఉంటే చాలు. సార్ ఆదిమూలం గారు పార్టీ మారారు, సో అది మీకు లాభం చేకూరుతుందంటారా, టీడీపీకి నష్టం చేకూరుతుంది? ఇప్పుడు వరకు కానీ నేను తిరిగిన పంచాయతీల్లో కానీ ఎక్కడికైనా ఆయన అనుచరులుగా ఉండేవాళ్ళు కూడా నాతో తిరుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడ కనపలేదు, ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కనపలేదు. మనకి మంచిగా జరుగుతుంది ఆయన వెళ్ళిన దానివల్ల. సార్ మీకు టికెట్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అసలు వచ్చిన తర్వాత మీ రెస్పాన్స్ అండ్ ఫీలింగ్ ఏంటి అసలు? టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ వేరే దగ్గర గంగాధర్ నెల్లూరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్రెడీ ఇంచుమించు వచ్చేసిన టైంలో అదేదో కొన్ని కారణాల వల్ల మారాల్సి వచ్చింది. ఏంటి సార్ ఆ కారణాలు? అంటే మీరు బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం కాదని కొత్త కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చారు ఇప్పుడు. అంటే జగనన్న అక్కడ సీనియర్ ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వాలని, ఉన్నతనికి ఇవ్వాలని ఏదో డెసిషన్ తీసుకున్నారు. మొత్తానికి ఏదో జరిగింది, అది లోపల ఏం జరిగింది అనేది నాకు తెలియదు. మళ్ళీ కొద్ది రోజులు స్తబ్దుగా ఉండింది. సరే నేను కూడా సరేలే మనకి పార్టీ అయితే పనిచేయాలి కదా, మనం టికెట్ ఉన్నా లేకపోతే పార్టీకి పనిచేద్దాం అనేది అయిపోయింది, కామ్ అయిపోయాను. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత సత్యవేడు నాకు 1 dayలోనే పిలిపియటము, నీకు సత్యవేడు ఇస్తున్నామంటము జరిగిపోయింది. జగనన్న దగ్గరికి వెళ్ళటము, జగనన్న నన్ను పిలిపించి ఒక 7-8 minutes మాట్లాడటం జరిగింది ఎదురుగా కూర్చొని. అదొక నాకు మంచి అనుభూతి. జగనన్నతో మాట్లాడాం కానీ ఎక్కడో ఎయిర్పోర్ట్లోనే ఇంకో దగ్గర మాట్లాడటము. ఒక 8 minutes దాకా, అంటే 2 minutes బొకే ఫోటోలకి వెళ్ళిపోగా 6 minutes ఆయన ఎదురుగా ఇలా కూర్చొని. ఏం మాట్లాడారు సార్ జగన్ గారు? అంటే ఏమైనా చెప్పారా కాన్స్టిట్యుయెన్సీ గురించి, ఎలా పోటీ చేయాలి, ఎలా ప్రచారం చేయాలి? నేను చెప్పాను, పలానా చోట నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇక్కడ అన్న అంటాను, ఇక్కడ ఇవ్వండి అన్న అని అడిగాను. లేదు రాజేష్, కొన్ని కారణాల వల్ల అక్కడ ఇవ్వడానికి కుదరటం లేదు, నువ్వు సత్యవేడు వెళ్ళాలి, సత్యవేడు వెళ్ళు అన్నారు. అన్న కొత్త కథనా అని అడిగాను. లేదు, నువ్వు పెద్దిరెడ్డి వాళ్ళు మిథున్ రెడ్డి గారు చూసుకుంటారు నువ్వు వెళ్ళు అని అన్నారు. అంతే, ఓకే మాట అంతే. అన్న ఓకేనా, మీరు చెప్పింది ఏదైనా ఎక్కడికి పోమన్నా వెళ్తాను అన్నాను. చాలా సంతోషం వేసింది ఆ టైంలో మాత్రం. అంటే టికెట్ కన్ఫామ్ అవటం కాబట్టి, ఫస్ట్ టైం మీరు అన్నట్టు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ఫస్ట్ టైం కాబట్టి చాలా ఆనందం వేసింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాత సత్యవేడు బాగుంటుంది అన్నారు. మళ్ళీ ఇంకా దిగటం జరిగింది.